అరే మావా, చెప్పరా మామ. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. కొత్తపల్లి ఒకప్పుడు చూద్దాం అని చెప్పి థియేటర్ దగ్గరికి వెళ్తే షో క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఎలాగో వచ్చాం కదా సినిమా చూసి వెళ్దాం అని చెప్పి జూనియర్ సినిమా టికెట్ తీసుకున్నాను. నాకు సినిమా మీద లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసాక అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు, కానీ సర్ప్రైజింగ్లీ సినిమా అయితే బాగుంది. మామ, ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే రైటింగ్. అది కూడా రొటీన్ గానే ఉంటది, బట్ కొన్ని కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడని చెప్పాలి. అండ్ చాలా బాగా తీసాడు కూడా. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. మామ, నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమాలో హీరో ఒక సెలబ్రిటీ కొడుకు కదా, అతన్ని ఆ రేంజ్ లో దృష్టిలో పెట్టుకుని సినిమా ఏమన్నా రాసుకుని వెళ్ళాడా, లేకపోతే ఒక హీరోని ఎలా చూపించాలో, ఒక డెబ్యూటెంట్ ఎలా చూపించాలో అలాగే తీసుకెళ్ళాడా? మా జెన్యున్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటది. మొత్తం అనలేను, ఫస్ట్ హాఫ్ ఒక కొన్ని సీన్స్ అతని కోసం డిజైన్ చేసినట్టు ఉంటాయి. అవి కూడా మరీ అంత క్రింజీగా ఉండవు. ఇంకా చెప్పాలంటే స్టంట్స్ గానీ డాన్స్ గానీ చాలా బాగా చేసాడు. ఓకే, పెర్ఫార్మెన్స్ పరంగా డెబ్యూటెంట్ కదా, ఎలా చేశాడు? ఆబ్వియస్లీ మనం వైరల్ వయ్యారి పాట ఏవైతే ప్రోమో చూసామో వాటిలో మూమెంట్స్ పరంగా అది కూడా బాగానే చేసుకున్నాడు. డాన్స్ మూమెంట్స్ అవి బాగానే చేస్తున్నట్టు అనిపించింది. ఓన్లీ డాన్స్ అయినా యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఫస్ట్ డాన్స్ విషయానికి వస్తే డాన్స్ అయితే ఎరగదీశాడు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా చేశాడని చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే మాత్రం నేచురల్ గా యాక్ట్ చేశాడు. అలా అని చెప్పి అంత తో పర్ఫార్మెన్స్ అనలేదు, కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ రీసెంట్ డెబ్యూటెంట్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవాలి. మామ, నీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక సెలబ్రిటీ కొరకు హీరోగా డెబ్యూ ఇచ్చినప్పుడు కాస్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్ని టాప్ నాచ్. ఎవరో కూడా బహిరంగంగా చెప్పొచ్చు, అల్లుడు సినిమాకి అన్ని కూడా మంచి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమాకి కూడా అలాగే కాంబినేషన్ సెట్ అయిందా? మ్యూజిక్ పరంగా మ్యూజిక్ బాగుంటది. ముఖ్యంగా బీజిఎం అయితే మాత్రం సినిమాకి సెట్ అయినట్టు ఉంటది. అండ్ వైరల్ వయ్యారి సాంగ్ గురించి తెలుసు ఎంత వైరల్ అయిందో. ఆ సాంగ్ స్క్రీన్ మీద చాలా బాగుంటది. శ్రీలీల అండ్ కిరీటి కెమిస్ట్రీ కూడా బాగుంటది. స్టెప్స్ అయితే మాత్రం ఇద్దరు ఎరగదీశారు. మిగతా పాటలు అటు ఇటు ఉన్న బీజిఎం తో మాత్రం డిఎస్పీ సినిమాని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాడు. అంటే అది సినిమాకి తగ్గట్టుంది. ఒక కమర్షియల్ సినిమాకి ఎంత వరకు కావాలో అంత బీజిఎం ఇచ్చాడు. ఎలివేట్ చేసినట్టు ఇచ్చాడు చాలా వరకు బీజిఎం ని. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఎవరో తెలుసు కదా, సెంధిల్ కుమార్. కానీ సినిమాటోగ్రఫీ కమర్షియల్ సినిమాకి తగ్గట్టే ఉంటది. అంత హైలైట్ గా ఉండదు, నార్మల్ గానే ఉంటది. ఓకే, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఈ ప్రొడక్షన్ టీం గురించి మనకు తెలుసు కదా, వారాహి చలనచిత్ర. వీళ్ళు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు, కానీ రొటీన్ కాన్సెప్ట్ ఎంచుకున్నా సరే మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి. మంచి సినిమా తీసారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. దీంట్లో ఒక స్పెషల్ మెన్షన్ కూడా ఉంది. చాలా రోజుల తర్వాత జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చింది. జెనీలియా రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నాడు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గానే ఉంది. ఎంతకి సినిమాని సజెస్ట్ చేస్తావు మన ఆడియన్స్ కి? ఈ సినిమా నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నాకైతే పర్సనల్ గా నచ్చింది. సినిమా బాగాలేదని మాత్రం అనిపించదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి యావరేజ్ అనిపించవచ్చు.